మా కాంగ్రెస్ మీరు చెప్పిన దానికంటే కూడా ఈ రోజు జరిగిన సమావేశం దిల్ రాజు సినిమాల కోసమా, సినిమా కార్మికుల కోసమా? ఒక రకంగా చెప్పాలంటే ఇంత అర్జెంటుగా సీఎంని కలవాల్సినంత అవసరం ఏం లేదు. కేవలం ఆయన సినిమాల గురించి అని అనుకోవచ్చు. ఎట్లంటే ఇప్పుడు అంతా క్షణం అయిపోయింది ఎక్కడక్కడ అని అంటే ఎవరు పాటుకు వాళ్ళు అరెస్ట్ చేశారు, పోలీసులు పాత్ర పోషిస్తున్నారు. ఆ కుర్రోడు భాస్కర్కి డబ్బులు వెళ్ళిపోయినాయి, రేవతి హస్బెండ్కి. ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు. ఇంత అర్జెంటుగా ఆగమేఘాల మీద అంటే వచ్చి ముఖ్యమంత్రిని కలవాలా అనేది ఎందుకంటే జనవరి 10వ తారీఖు ఒక సినిమా రిలీజ్ ఉంది, 3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఆయనవి. ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్, 2 సినిమాలు. అది మొన్న నాగవంశీ అనే అతను కూడా మాట్లాడాడు కదా. ఏం మాట్లాడాడు? ఆయనదే ఫస్ట్ సినిమా ఉంది, ఆయన వచ్చి మాట్లాడాలన్నాడు కాబట్టి వచ్చి మాట్లాడాడు. ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాల్సింది చెప్పేశాడు. ఇది జరిగిన సంఘటన. వన్స్ అగైన్ నా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈరోజు జనం గుండెల్లో నువ్వు ఉండిపోయావు. పేద బడుగు వర్గాలు ఎవరైతే సినిమాని ప్రేమిస్తారో వారి గుండెల్లో నువ్వు ఉండిపోయావు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇంత అనుభవం ఉన్నా మీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక సాధారణ వ్యక్తిగా, జర్నలిస్ట్ విషయం పక్కన పెట్టండి, మీరు ఒక నిర్మాతగా అడుగుతున్నారు. ఎప్పుడైనా చిత్రమండలి ఒక సమావేశం పెట్టుకుంటే సామాన్యుల గురించి ఆలోచించి వాళ్ళు బెనిఫిట్ పొందే విధంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళ మీద ప్రభావం లేకుండా, ఆ భారం పడకుండా అసలు సామాన్య ప్రజల గురించి నిర్మాత మండలి ఆలోచిస్తుందా? ప్రేక్షకుల గురించి ఆలోచించరు. ఎందుకు ఆలోచించరంటే వాళ్ళంతా అదే సిస్టంలో ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు జనాలు వచ్చే జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలా, పబ్లిసిటీ అయితే లోపల థియేటర్లో పెట్టే ప్రతి దాంట్లో అదే అన్ని థియేటర్లో వాడేయాలి లీసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న థియేటర్లో ఆంధ్ర వచ్చి 60% కలెక్షన్స్ వస్తాయి, తెలంగాణ వచ్చి 40 వస్తుంది. ఇది 40 కాస్త 50 అయింది. ఎందుకైందంటే ఇక్కడ హైదరాబాద్ ఒక హబ్ అయింది, హైదరాబాద్ థియేటర్లు హబ్ అయింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ సో మెనీ మల్టీప్లెక్స్లు ఉన్నాయి కాబట్టి సో మెనీ కలెక్షన్స్ ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక 10% ఇంక్రీజ్ అయింది. నైజాం అంటారు దీన్ని, సినిమా ట్రేడ్లో ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఈ రకంగా అందరూ కొందరే, ఆ నలుగురు అంటారు చూడు, సినిమా వల్ల ఆ నలుగురే శాసిస్తున్నారు అంటారు చూడు, ఆ నలుగురు చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గర వారి ఆటలు సాగలేదని చెప్పవచ్చు. వారు అనుకొని వచ్చింది వేరు, అక్కడ జరిగిన విషయం వేరు. ఆయన కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టి ఆయనకి తెలుసు. అదే సిస్టంలో ఉండే వాళ్ళైతే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు ఆ కాలంలో. మీరంతా మద్రాసులో సినిమా వాళ్ళందరూ సన్మానం చేస్తే మీరంతా ఇక్కడ ఉండడం ఏంది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ అక్కడికి రాండి అని 89లో వాళ్ళందరినీ స్వాగతించి ఈ ఫిల్మ్ నగర్ అయితేమి, ఈ ఫిల్మ్ నగర్ సొసైటీ అయితేమి అవన్నీ ఆయనే ఆ స్థలాలు గిలాలు ఇచ్చి అందరినీ తీసుకొచ్చింది ఆయనే. ధర్మంగా చెప్పాలంటే మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏందో అనేది కూడా ఇప్పుడు ఏదో జరుగుతుంది కదా, జనం ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, వీళ్ళు సినిమా వాళ్ళు వెళ్ళిపోతారని. వీళ్ళు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే చెప్పమంటారా? వీళ్ళు ఇక్కడ తక్కువ ధరలకి స్థలాలు కొని ఉన్నారు. ఈ స్థలాల్ని ఇలాగే పెట్టి అక్కడ మళ్ళా తక్కువ ధరలకు ఇస్తారు. సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికోసం మేము స్టూడియోలు కడతాం, అవి కడతాం, ఇవి కడతాం అంటే అక్కడ మళ్ళీ తక్కువ ధరలకు ఇస్తారు. అక్కడ ఆటోమేటిక్